నా ఆత్మీయులైన నా యూట్యూబ్ బంధుమిత్రులకు స్వాగతం సుస్వాగతం. నేను మీకోసం అంటే నా తెలుగు మనీ టీవీ యూట్యూబ్ ఛానల్ చూసిన వారి గురించి మరియు ప్రత్యేకించి సబ్స్క్రైబ్ చేసిన వారి గురించి నేను ప్రతిరోజు ఆ విశ్వాన్ని కోరుకుంటున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో సిరి సంపదలతో తొలతోగాలని ఆ విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. ఫ్రెండ్స్, నా యొక్క వీడియోస్ చూస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసిన వారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో నేను ధ్యానం ఎట్లా చేయాలి, ఈ యొక్క మెడిటేషన్ అనేది ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి, ఈ మెడిటేషన్ ద్వారా మనం డబ్బు, సంపదలను, సమృద్ధిని, శ్రేయస్సుని, ఆరోగ్యాన్ని ఏది కావాలంటే దానిని మనం ఎలా పొందవచ్చు అన్న దాని గురించి చెబుతున్నాను. నేను ఈ యొక్క వీడియోలో మెడిటేషన్ ఎట్లా చేయాలి అంటే ధ్యానం ఎట్లా చేయాలి, ఈ ధ్యానం ద్వారా మనం కోరుకున్నది ఎట్లా నెరవేర్చుకోవచ్చు అంటే డబ్బు, సంపద, శ్రేయస్సు, సమృద్ధి, అట్లాగే ఆరోగ్యం, వీటిని ధ్యానం చేయటం ద్వారా మనం ఎట్లా పొందవచ్చు అన్న దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. మీరు సపరేట్గా ఒక రూమ్ చూసుకోండి లేదా ఒక ప్లేస్ ఎంచుకోండి. అక్కడ మీరు ధ్యానం చేస్తున్నంతసేపు మీకు ఏ విధమైన డిస్టర్బ్ ఉండకూడదు. ఇప్పుడు మీరు ధ్యానం చేయడానికి కూర్చున్నారు, ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు రెండు కళ్ళు మూసుకున్నారు. మీ శ్వాసను నెమ్మదిగా తీసుకుని నెమ్మదిగా వదులుతున్నారు. ఇప్పుడు మీ ధ్యాస రెండు కనుబొమ్మల మధ్య పెట్టండి. మీరు ఏదైతే శ్వాసను నెమ్మదిగా తీసి వదులుతున్నారో ఆ సమయంలో మీ యొక్క ధ్యాస ఆ రెండు కళ్ళ మధ్యనే ఉండాలి. దీనినే ధ్యానం అంటారు. ఈ సమయంలో వేరే ఆలోచన ఏమీ చేయరాదు. ఎలా మీరు ఈ యొక్క శ్వాసను లోపలికి తీసుకుంటున్నారో బయటికి వదులుతున్నారు, దీని మీదే మీ ధ్యాస ఉండాలి, దానినే గమనిస్తూ ఉండాలి. అయితే ఇటువంటి సమయంలో ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని అన్నిటినీ ఈ క్షణమే వదిలివేస్తున్నాను అని భావన చేయండి. తిరిగి మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇలా 10 minutes ఈ ఆధ్యాత్మిక ధ్యానం చేయండి. ఇప్పుడు మనం డబ్బు, సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం వీటికి సంబంధించిన ధ్యానం చేస్తాం. ఆ ధ్యానంలో ఇప్పుడు ఏదైతే నేను చెబుతున్నానో అవన్నీ కూడా మీ యొక్క రెండు కనుల మధ్యన అవి చూస్తున్నట్టు, ఫీల్ అవుతున్నట్టు భావన చేయండి, అనుభూతి పొందండి. అంటే ఆ రెండు కనుబొమ్మల మధ్య ఆ యొక్క దృశ్యాన్ని మీ అంతరంగంతో చూడండి. ఈ విశ్వంలో ఉన్న సిరి సంపదలను నాకు ఇచ్చే వారందరికీ కృతజ్ఞతలు. అంటే దేవదూతలను, పితృదేవతలను, ఆత్మలను, ముక్కోటి దేవతలను, ఆ విశ్వాన్ని అందరినీ నేను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ మీ ముందు కూర్చున్నారు. వాళ్ళు మీ ముందరికి వచ్చి కూర్చున్నందుకు వాళ్ళకి ధన్యవాదములు, కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇప్పుడు మీ ముందర కూర్చున్న వారందరినీ అడుగుతున్నారు, నేను గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి చేసిన, తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే నా చేతుల ద్వారా లేదా నా మాటల ద్వారా ఎవరినైనా బాధ పెట్టి ఉంటే వాటినన్నిటినీ క్షమించండి అని వాళ్ళందరినీ అడగండి, వాళ్ళందరినీ వేడుకోండి. ఇప్పుడు మిమ్మల్ని దేవదూతలు, పితృదేవతలు, ఆత్మలు, దేవతలు, ఆ విశ్వం మిమ్మల్ని క్షమించి వేసినాయి. ఆ విధంగా భావన చేయండి. ఇప్పుడు వాళ్ళందరినీ అడగండి, డబ్బు, సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సు, ఆరోగ్యం ఇవన్నీ కావాలని ఆశీర్వదించమని వాళ్ళందరినీ అడగండి. మీరు అడిగినట్టుగానే ఆ యొక్క దేవతలు, దేవదూతలు, పితృదేవతలు అందరూ మిమ్మల్ని ఆశీర్వదించారు. ఇప్పుడు మీరు ఏది కోరుకుంటే అది జరగాలని తదాస్తు దేవతలు దీవించారు. అక్కడ మీ ముందర కూర్చున్న వాళ్ళందరూ మిమ్మల్ని దీవించడం జరిగింది. ఇప్పుడు మీరు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పారు మరియు మీరు గొప్పవారు అని వాళ్ళని ప్రశంసించడం జరిగింది. అలా మీరు
ఏది కోరుకుంటే అది మీకు జరగాలని దీవించి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మీరు ఆ విశ్వం నుండి అనంతమైన శక్తి మీ యొక్క తలపైనున్నటువంటి బ్రహ్మరంధ్రము గుండా మీలో ప్రవేశించినది అట్లా భావన చేయండి. ఇప్పుడు నేను సర్వశక్తివంతుడను, అనంతమైన శక్తిని కలిగి ఉన్నాను. ఆ విశ్వశక్తి నుండి జన్మించాను, అందుకే నేను అనంతమైన శక్తిని కలిగి ఉన్నాను అని నేను పూర్తిగా నమ్ముచున్నాను. నాకు కోరుకున్నది జరగడానికి, డబ్బు సంపదలను ఆకర్షించడానికి అడ్డుపడుతున్న వ్యతిరేకమైన ఆలోచనలను, భావాలను మరియు దుఃఖాలు, బాధలు, సమస్యలు అన్నిటినీ ఈ క్షణమే వదిలివేస్తున్నాను. ఇప్పుడు నేను కోరుకుంటున్న సిరి సంపదలు పొందడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నేను ఏది అయితే కలిగి ఉన్నానో, డబ్బు, సంపద, వాహనం ఏది నా దగ్గర ఉంటే వాటన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నా యొక్క ధ్యాన శక్తితో సర్వ సంపదలను పొందుచున్నాను. ఆ విశ్వం ఇచ్చిన శక్తితో నేను సర్వశక్తివంతమైన ఆత్మను కలిగి ఉన్నాను. నేను విశ్వం వేరు కాదు, నేను విశ్వం ఒక్కటే అని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు ఆ విశ్వం ఇచ్చిన శక్తితో నేను కోరుకున్న వ్యాపారంలో, ఉద్యోగంలో నేను అనుకున్నంత డబ్బును, సంపదను పొందుచున్నాను. అలా సంపాదించిన దానిలో కొంత భాగం నా తల్లిదండ్రులకు, పేదవారికి, ధార్మిక సంస్థలకు, సమాజ సేవకు ఉపయోగిస్తున్నాను. నాకు డబ్బు సంపాదించడానికి అనేకమైన అవకాశాలు వస్తున్నాయి. వాటినన్నిటినీ నేను నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను. నేను ఈ ప్రపంచంలోనే అదృష్టవంతుడిని. నేను పట్టిందల్లా బంగారమే అవుతుంది. నన్ను నేను గొప్పగా ఒప్పుకొనుచున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నేను నిరంతరం డబ్బు, సంపదలను ఆకర్షించే శక్తిని కలిగి ఉన్నాను. సర్వ సంపదలు, భోగభాగ్యాలు నా నుండే పుట్టుచున్నవి. నేను అపర కుబేరుడను. నేను నా కుటుంబ సభ్యులతో కలిసి ప్రేమానురాగాలతో ఉంటున్నాను. ఇప్పుడు మీరు ఆరోగ్యం కోసం ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే బ్రహ్మరంధ్రాన్ని తలపైన కలిగి ఉన్నారో అందులోనికి ఆ విశ్వం నుండి ఒక శక్తి, ఒక వెలుగు ప్రవేశించుచున్నది. ఆ వెలుగు, ఆ శక్తితో కూడిన ఈ వెలుగు మీలో నింపబడుచున్నది. ఇప్పుడు మీ బాడీలో ఉన్న ప్రతి అణువు, ప్రతి కణము చాలా యాక్టివ్గా ఉన్నాయి. వాటిని తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంది, అలర్ట్గా ఉంది. ఆ విధంగా ఆ యొక్క శక్తిని మొత్తం మీ బాడీ గ్రహిస్తుంది. ఆ యొక్క విశ్వశక్తిని మీ యొక్క బాడీలో ఫిల్ అవుతుంది. కాళ్ళ దగ్గర నుంచి నడుము వరకు, నడుము దగ్గర నుంచి మొత్తం ఇప్పుడు శిరస్సు వరకు నిండినది. ఇప్పుడు మీరు వజ్ర శరీరాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు మీకు ఏ విధమైన అనారోగ్యం లేదు. ఇప్పుడు మీరు పూర్తి ఆరోగ్యవంతులు. అట్లా భావన చేయండి. ఈ విధంగా మీరు భావన చేసి మీ యొక్క ఆరోగ్యాన్ని సంపూర్ణంగా పొందండి. అట్లాగే డబ్బు, సంపద గురించి కూడా ఈ విధంగానే ధ్యానం చేయాలి. మీరు మీ యొక్క బ్రహ్మరంధ్రం గుండా ఆ యొక్క డబ్బు, సంపదలు మీ యొక్క శిరస్సు భాగము నుండి మీ యొక్క బాడీలోనికి ప్రవేశించుచున్నవి. ఇప్పుడు మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు ఆ యొక్క డబ్బు సంపదలను స్వీకరిస్తున్నాయి. ఆ యొక్క డబ్బు సంపదలు మీ బాడీని పూర్తిగా నింపినాయి. ఆ నింపిన తర్వాత మరలా అదే బ్రహ్మరంధ్రము గుండా మీరు ఇప్పుడు ఎక్కడైతే కూర్చుని ఈ మెడిటేషన్ చేస్తున్నారో ఆ ఇల్లు, మీ ఇల్లు మొత్తం ఆ డబ్బు సంపదలతో నింపబడుచున్నది. అట్లా మీరు మీ యొక్క శిరస్సు రంధ్రములోనికి, ఆ రంధ్రంలో నుంచి మీకు ఇలా పొర్లుతున్నట్టు భావన చేయండి. డబ్బు సంపదలతో మీ ఇల్లు నిండుచున్నది. ఆ విధంగా మీరు భావన చేసి అనుభూతి చెందండి. అట్లా చేయడం వల్ల మీరు
ఏదైతే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏమైతే చేస్తున్నారో ఆయా రంగాలలో మీరు డబ్బును ఆకర్షించడం జరుగుతుంది. ఆ విధంగా మీరు డబ్బుని, సంపదను, శ్రేయస్సును ఆకర్షించడం జరుగుతుంది. అయితే ఇవి చేస్తున్నప్పుడు మీకు మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు ఏ ఒక్క ఆలోచన మీద మనసు నిలపకుండా మీరు దేని గురించి అయితే ధ్యానం చేస్తున్నారో అదే ధ్యానంలో ఉండాలి. ఈ వచ్చినప్పుడు వాటిని వదిలివేస్తున్నాను అని భావించి వాటి నుండి బయటికి వచ్చి మరలా ధ్యానం చేయండి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ధ్యానాన్ని మీరు తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల మధ్య చేయండి. అది చేసేటప్పుడు మీరు పూర్తి నమ్మకంతో చేయండి. ఇది జరుగుతుంది అన్న నమ్మకంతో చేయండి. ఈ యొక్క సబ్జెక్టు మీకు మరింతగా అర్థం అవ్వాలి అంటే నేను చేసిన ముందర వీడియోస్ అన్నీ చూడండి. అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్లోకి ఎట్లా వెళ్ళాలంటే నా వీడియో చూస్తున్నప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో తెలుగు మనీ టీవీ అని ఒక లోగో ఉంటుంది. దాని మీద ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తే నా యొక్క ఛానల్ డీటెయిల్స్లోకి వెళ్తారు. అక్కడ ప్లేలిస్ట్ అన్న ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేసినట్లయితే అందులో నేను చేసిన మొత్తం వీడియోస్ అన్నీ ఉంటాయి. అవన్నీ చూడండి. అవన్నీ చూస్తే కనుక మీకు ఈ యొక్క సబ్జెక్ట్ ఏంటన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అట్లాగే ఈ యొక్క వీడియోని మీ యొక్క బంధుమిత్రులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. నాది కొత్త ఛానల్ ఫ్రెండ్స్. ఆ విధంగా నాకు ఎంకరేజ్ ఇవ్వండి, హెల్ప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్